నెల్లూరు పట్టణం మద్రాసు బస్టాండ్ సమీపంలో గల నెల్లూరు హాస్పిటల్ ప్రాంగణంలో ఈరోజు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఓజిలి మండలం ఆరిమేనిపాడు ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్న గూడూరు సురేందర్ రెడ్డి గారు రచించిన అబ్దుల్ కలాం, మేరీ క్యూరీ, టీచింగ్ విత్ టెక్నాలజీ, మిల్లెట్స్ గ్రంథాలను పలువురు సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, పుస్తక ప్రియులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి మాల్యాద్రి గారు, శ్రీనివాసులు గారు, రాజా గారు విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ గ్రంథాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, పుస్తక ప్రియులు పాల్గొన్నారు. ఒక్క పుస్తకాన్ని రాసేగా చదివిన ముగించుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ పుస్తకం ఎలా రాయాలి అంటే ఇలాగే తెలియదు. ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రీవియస్ నాలెడ్జ్ ఎక్కడ చేరుతుందో పుస్తకం దాన్ని ప్రమోట్ చేసి అది విద్యార్థుల కోసం రాసిన పుస్తకాలు దాంట్లో ఏ కంటెంట్ ఉంది, ఎంత కంటెంట్ ఉంది, ఎంత విద్యార్థులు ఉపయోగపడుతుందని ఆలోచించినటువంటి వాళ్ళలో చాలా తక్కువ మంది నాకు ఎందుకు ఈ పుస్తకం ఈ రోజు కూడా నేను చెప్తాను. ఆ పుస్తకం ఈ రోజు రేపు ఎందుకు మనకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఉపయోగపడేటటువంటి పుస్తకం బేసిక్స్ ఒక విద్యార్థికి ఎంత అవసరం, ఎక్కడ అవసరం అనేటటువంటి విషయంలో రాసినప్పటికీ కూడా చదివించడం, రాయించడం ఈ పనులు చేసే టీచర్లు అంటే ఇంకా ఇష్టం. సురేందర్ రెడ్డి గారు ఆయన ఉపాధ్యాయుడిగా ఉంది. పుస్తకాలు రాసే పనిలో పుస్తకాలు రాసేవారు. ఆవిష్కరణ సురేందర్ రెడ్డి గారు కానీ నాకు ఇటువంటి ప్రతి సంవత్సరం ప్రవర్తమానంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం క్యాన్సర్ 13% పెరుగుతుంది. నేను ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈ మొత్తం వచ్చి జబ్బులు లేని వాళ్ళ కోసం ఒక జబ్బులు లేని కూడా తక్కువ. దీనికి ఎన్ని కారణాలు దీనికి వినియోగించమని మనం కూడా ప్రోత్సహిస్తున్నాం. తర్వాత ఇంకొకటి కూడా ఒకవేళ మన వాళ్ళు చెప్పేది ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వాడి ఒక ఇండియా ఇటువంటి అవకాశం గోధుమ ముందుగా అంటే అన్నిటికే వాటికి అవసరమైన వాతావరణం అన్నింటినీ తగ్గించింది అవకాశం అయితే మనందరం కూడా తెలుసుకోవాల్సిందంటే మిల్లెట్లు కూడా కార్బోహైడ్రేట్ ఈజీగా మార్కులు సంపాదించడానికి ఒక మార్గం చూపిద్దామని అనుకున్నాను. ఇప్పుడే సార్ గురించి ఇంకా చెప్పాలి. సార్ చాలా సౌకులు, సౌకర్యాలు, పట్టుదల కలిగిన సౌకర్యాన్ని తెలియడానికి హెచ్సిఎస్సి చిల్డ్రన్ సైన్స్ కాంపిటీషన్ లో మహిళా ఈవెంట్స్ పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగింది. దాంట్లో ఊహించారు సార్కి నాకు మా టీం అక్కడ ఒకే అందరికీ చేరువుగా ఉంటే ఇంకా బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో సారు పుస్తకాలు రాయటం మొదలుపెట్టాడు. దీంట్లో ఈ రామన్ ఎఫెక్ట్ ఇది చాలా యూస్ఫుల్. ఇది మీద ఉన్నాక లేదా బస్ మీద మనుషుల మీద పోతున్నాక డౌట్ వస్తుంది మనకి. వెంటనే మనము రెఫర్ చేస్తాం మీద అని ఆయన తయారు చేసినటువంటి పరికరము ప్రైజ్ ఎంత 150 రూపాయల అంటే తప్పుంటారు. అతి తక్కువ ఖర్చుతో ఆయన డస్క్ తీసి మరి చేయాలంట.
పరిశ్రమాత్మకంగా కొన్ని విషయాలు సేకరించి వాటిని క్రోడీకరించి ఒక క్రమ పద్ధతిలో రాయడం అనేది దాన్ని మనం అభినందించాల్సిన విషయం. ఈ మధ్య కాలంలో సురేంద్ర రెడ్డి గారికి కలిసి ఒక 2-3 కార్యక్రమాలు చేసాం. నాకు పాటు తీసుకున్నాడు. గ్యాదరింగ్, ఆర్గనైజింగ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు. అలాగే సైన్స్ ఫోరం, ఫిజికల్ సైన్స్ ఫోరం ఏర్పాటు చేసి అటు ఉపాధ్యాయులకు విద్యార్థులకు కూడా చాలా మంచి అవగాహన సౌకర్యం కల్పించాడు. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా బాగా పెరిగింది కాబట్టి ఈ సైన్స్ ఫోరం అనేది ఇటువంటి ఫోరాలు ప్రతి సబ్జెక్టు రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన ఉపాధ్యాయుల యొక్క ఐడియాలజీ కూడా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ పాల్పంచుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. అందులో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో ఫిజికల్ సైన్స్ ఫోరం యాక్టివ్ గా ఉంది మిగతా అన్ని సబ్జెక్టులు ఫోరాల కంటే కూడా. ఎందుకంటే నేను రెగ్యులర్ చూస్తున్నాను కాబట్టి స్కూల్స్ లెవెల్ అయిన తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్ చేతుల్లో మాత్రమే ఈ జిల్లా మెటీరియల్ ఉంటుంది. సంథింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు కోచింగ్ సెంటర్ సెపరేట్ కోచింగ్ తీసుకుంటే ఎంబీబీఎస్ బాగుందా కోచింగ్ ఏం నెల కోచింగ్ ఏమొస్తుందంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఇలా చేయలేదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా పుస్తకాలు చరిత్రలో తీసుకుంటే కూడా కొన్ని 100,000 సంవత్సరానికి కూడా మహాకవి కాళిదాసులు మన హరవంశం సంవర్ధనాలు రాశారు. అక్కడి నుంచి ఎంతో మంది ఎందుకు వస్తాయి? అవి నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి అందజేయాలని ఎవరికైతే అనిపిస్తారో వాళ్ళే బుక్స్ రాస్తారు. సురేంద్ర బుక్స్ రాయాలని చాలా మాత్రం ఏంటారు. అయినా బుక్ రాయడం అనేది చాలా ఈజీ సాక్షి. అయినా సురేంద్ర బుక్స్ రాశాడు. ఇదే కొత్తగా determination అంటాం. I appreciate his determination on behalf of all these members. I appreciate Surya. ఎందుకంటే ఒక ఏకాగ్రత 10,000 ఏకాగ్రత ఉంటే కానీ ఇలాంటి సాధించలేదు ఎవరైనా. రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మాల్యాద్రి సార్ గారికి అలాగే సింగు సార్ గారికి నమస్కారం. మన సురేంద్ర సార్ గారు మొట్టమొదటిగా రాసినటువంటి బుక్ మా అందరికి కూడా ఇచ్చారు. కౌన్సిలింగ్ జరిగినప్పుడు పిల్లలు ఎవరైతే అక్కడికి 10th క్లాస్ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా సార్ ఇచ్చారు. అయితే సార్ అంటున్నట్టు అందరికీ చేరలేదేమో అనేది ఏమో కానీ ఆ పిల్లలకి ఇప్పటికీ వాడుతున్నారు. సార్ ఇచ్చినటువంటి బుక్ చాలా యూస్ అవుతుంది. అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర కూడా ఉంది. సార్ ఒక బుక్ ఇస్తే ఇంకో బుక్ కూడా అడిగి తీసుకున్నారు. మహావాడు ఎంటెక్ చదువుతున్నప్పటికీ సార్ ఇచ్చినటువంటి బుక్ లో విషయాలు చాలా బాగుంటాయి అమ్మా చెప్తుంటారు. నేనైతే అంత ఎంతగా చూడలేదేమో బుక్, కానీ పిల్లలైతే మాత్రం ఇంటర్మీడియట్ పిల్లలు అలాగే మా ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కూడా చక్కగా దాన్ని వాడుతున్నారు. ఇంకా మా ఫిజిక్స్ ఫోరం దగ్గరికి వస్తే మొట్టమొదటి నుంచి కూడా సార్ ఫోరం లో ఉన్నప్పుడు చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ చెమడుగుంటలో కూడా మొట్టమొదటిగా మేము మాత్రమే అమౌంట్ వేసుకొని ఒక ట్రైనింగ్ కూడా సార్ ఆధ్వర్యంలోనే జరిగింది.
నూతనంగా రచించినటువంటి మిల్లెట్స్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. రెండవది మై ఇన్స్పిరేషన్ మై టీచర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారి యొక్క పుస్తకం మరియు టీచింగ్ విత్ టెక్నాలజీ. ఈ 3 పుస్తకాలనే ఈరోజు మాల్యాద్రి సార్, శ్రీనివాసరావు సార్ మరియు రాజు సార్ గారు ఆవిష్కరించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి పాలు పంచుకున్నందుకు మీరందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక కూడా మరొకసారి నేను తెలియజేస్తాను.